సలార్ సుల్తాన్ ఏమడిగినా ఇచ్చేవాడు, ఏం వద్దన్నా ధ్వంసం చేసేవాడు. ది కమాండర్ సలార్గా ప్రభాస్ని ప్రశాంత్ నీల్ ఆకాశానికి ఎత్తాడు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్కి ప్రభాస్ రేంజ్ కటౌట్ దొరికితే అవుట్పుట్ ఈ రేంజ్లో ఉంటుందా అనిపించేలా చేశాడు. సలార్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ దేవాగా కనిపిస్తాడు. దేవా కాస్త సైలెంట్, కొంచెం వైలెంట్. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి ప్రభాస్ దేవా నుంచి ఇంకో వ్యక్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూపించటానికి, అతని నిజస్వరూపాన్ని చూపించటానికి ప్రశాంత్ నీల్ చేసిన సెటప్ అన్నీ కూడా ఆ సీన్ స్టేజింగ్ అన్లిమిటెడ్ పూనకాలు తెప్పిస్తాడు. పృథ్వీరాజ్ ప్రభాస్ దగ్గరకు వచ్చి దేవా అని పిలిచిన దగ్గర నుంచి ప్రభాస్ పూర్తి పేరు దేవరథ అని రివీల్ చేసే వరకు వచ్చే సీక్వెన్స్కి ఫిదా అవ్వాల్సిందే. ట్రైలర్లో ప్రభాస్ నిలబడితే వెనక కత్తులు పడిపోయే షాట్ ప్రతి ఒక్కరికి నచ్చి ఉంటుంది. ఇదే షాట్ థియేటర్లో వచ్చే సమయానికి అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అమ్మోరు రాలేదు, అందుకే ఆమె కొడుకును పంపించింది అనే డైలాగ్ పడగానే ఒళ్ళు జలధరిస్తోంది. ఆ రేంజ్ సీన్ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాడు. ఈ సమయంలో ఆన్ స్క్రీన్ కనిపించేవి, సౌండ్ బాక్సుల నుంచి వినిపించేవి అన్నీ అద్భుతాలే. దేవా దేవరథగా మారే ఆ ఒక్క సీన్ టికెట్ వర్త్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఒక్క సీన్ గురించే మాట్లాడుతున్నారు అంటే థియేటర్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తి స్థాయి పీక్స్కు చేరిన కమర్షియల్ సినిమా.